ఈ భిక్షగాడు రోడ్డుపై భిక్షాటన చేస్తున్నాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి 10 రూపాయలిస్తే ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని అంటాడు. అంతలోనే మరో వ్యక్తి వచ్చి 100 రూపాయలిచ్చి ఇలా అంటాడు, వినోయ్ భాయ్, వెనుక చాలా పెద్ద పెద్దవాళ్లు వస్తున్నారు, పెద్ద గిన్నె పెట్టుకో. దాంతో వాడు వెనుక ఉన్న ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసి అందులో డబ్బులు కుమ్మరించి, భగవంతుడి పుణ్యం ఉంటుంది, ఏదైనా ఇయ్యండి బాబు, 10 రోజుల నుండి తిండి లేదు, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అని అడగడం మొదలు పెడతాడు. అప్పుడు ఒక మంచి వ్యక్తి వచ్చి డబ్బులిచ్చి ఇలా అంటాడు, వినరా భిక్షగాడా, నీ చేతులు కాళ్ళు బావున్నాయి కదా, ఈ డబ్బులతో ఏదైనా చిన్న వ్యాపారం చేసుకో, నాలాగే గౌరవంగా బతుకు. అప్పుడు ఆ భిక్షగాడు సరే సార్ అంటాడు. కొన్ని రోజుల తరువాత ఆ మంచి వ్యక్తి టీ తాగడానికి వచ్చినప్పుడు ఒక కప్పు టీ అడుగుతాడు. అతడిని చూసి ఆ వ్యక్తి షాక్ అయి ఇలా అంటాడు, ఏరా, నువ్వు కొన్ని రోజుల క్రితం రోడ్డుపై భిక్షం అడుక్కునేవాడివి కదా? అప్పుడు వాడు, అవును, మీ మాటలు నా కళ్ళు తెరిపించాయి, అందుకే నేను ఈ టీ కొట్టు టప్రీ పెట్టాను అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, వినోయ్, రేపు మా ఇంట్లో మా చెల్లెలి పెళ్లి ఉంది, ఒక టీ మాస్టర్ కావాలి, వస్తావా అని అడుగుతాడు. వాడు సరే వస్తాను అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి రిక్షా ఎక్కి రమ్మని 20 రూపాయలు ఇస్తాడు. ఆ తరువాత వాడు చేసిన పని చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి, నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అప్పుడు వాడు తన కారును రప్పించుకుంటాడు. డ్రైవర్ వచ్చి అతడికి కోటు తొడుగుతాడు. ఇదంతా చూసి ఆ వ్యక్తి నోరెళ్లబెడతాడు, షాక్ అవుతాడు.